రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా ఈ నెల 8, 9, 10వ తేదీల్లో వేములవాడ పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ శిక్షణ తరగతుల్లో కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తర్ఫీదు చైతన్యం ఇవ్వటం జరుగుతుందని, ఈ రోజు సమాజంలో రాజకీయ దోపిడీ, ఆర్థిక దోపిడీ, పెట్టుబడిదారుల దోపిడీ, ఆర్థిక అసమానతలు, కర్షక రైతాంగ శ్రమను ఎలా దోచుకుంటున్నారో, భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల పేరు మీద ప్రజా పోరాటాలు, ప్రజలను ఎలా చైతన్యం చేయాలి, ప్రజల ఓట్లతో గద్దెనెక్కి వారు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు పరచకపోవటం, విచ్చలవిడి అవినీతి, విపరీతమైన ధరలు, అలాగే పౌర సమాజంలో ఓటు విలువ తదితర అంశాలపై సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురిజాల శ్రీధర్, అలాగే కార్మిక వర్గ నాయకులు, కార్యకర్తలు సింగిరెడ్డి శంకర్, అనుముల రవి, కడుదుల రవి, కొంకటి రవి, కొంకటి నాగరాజు ఉన్నారు. సానుభూతి పరులకైనా అవసరం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వారికి రాజకీయ విధానం, రాజకీయ తర్ఫీదు నేర్పించాల్సిన ఉద్దేశంలో భాగంగా ఈ నెల 8, 9, 10 తారీఖులలో ఖచ్చితంగా ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉంటాయి. కాబట్టి మన ఇక్కడ కొదురుపాక నీలోజిపల్లి గ్రామం నుంచి మనకు సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉన్న సందర్భంలో ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి 3 రోజులు శిక్షణ తరగతులు ఉంటాయి కాబట్టి పాల్గొనాలన్న ఉద్దేశంతో ఇలా నీలోజిపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన కార్మిక వర్గానికి అలాగే కార్యకర్తలకు, సిపిఎం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.